కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ మహావిష్ణువు తీసుకున్న రెండో అవతారం ఏమిటో మీకు తెలుసా? అది కూర్మావతారం. ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతిలో ఓడిపోతున్నారు. అప్పుడు అందరూ మహావిష్ణువును ప్రార్థించారు. దేవతలను రక్షించేందుకు విష్ణుమూర్తి ఒక గొప్ప ఉపాయం చెప్పాడు. క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం లభిస్తుంది. ఆ అమృతాన్ని సేవిస్తే దేవతలకు తిరిగి శక్తి వస్తుంది అని అన్నారు. అప్పుడు దేవతలు అసురులు కలిసి మందర పర్వతాన్ని మదనదండంగా ఉపయోగించారు. వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చేసుకున్నారు. కానీ సమస్య మొదలైంది. మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. దేవతలు భయపడిపోయారు. అప్పుడు మహావిష్ణువు మహాతాబేలు రూపం కూర్మావతారం ధరించారు. ఆ మహాతాబేలు తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోశారు. అప్పుడు క్షీరసాగర మదనం ప్రారంభమైంది. ఆ మదనంలో నుండి కామధేనువు వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది, చివరకు అమృతం బయటకు వచ్చింది. అలా మహావిష్ణువు కూర్మావతారంలో దేవతలను రక్షించింది, ధర్మాన్ని కాపాడారు. అందుకే అంటారు, లోకంలో కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఏ రూపంలో అయినా వచ్చి భక్తులను రక్షిస్తారు.